ఉన్నాను. చాలా దారుణమైన పరిస్థితి. నిజంగా చెప్పాలంటే మనసుంటే మాత్రము ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఎవరికైనా మనసు కరిగిపోవాల్సిందే. నాకైతే మొత్తం కడుపులో ఎట్టెటో అవుతుంది. నిన్నటి నుంచి అసలు నిద్ర కూడా పట్టలే నాకు. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే మీ అందరికి కూడా తెలుసు. నిన్న శ్రీ వర్షిత అనే ఒక అమ్మాయి వంగర గురుకులం స్కూల్లో సూసైడ్ చేసుకొని చనిపోవడం అనేది చాలా చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా వంగర స్కూల్ అనేది హుస్నాబాద్ నియోజకవర్గం, అది మంత్రి గారి నియోజకవర్గం, బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారి నియోజకవర్గం. అది ఆ నియోజకవర్గంలో ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవడం అనేది, ఆ స్కూల్లో సూసైడ్ చేసుకోవడం అనేది చాలా చాలా బాధాకరం. ఆ అమ్మాయి నా హుజరాబాద్ నియోజకవర్గం సంబంధించిన హుజరాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి సంబంధించిన అమ్మాయి. ఆ అమ్మాయి పేరు వర్షిత. ఆ అమ్మాయి వారి తండ్రి పేరు తిరుపతి, వారి తల్లి పేరేమో మమత. వాళ్ళిద్దరు పాపము 3 ఎకరాల భూమి ఉంటుంది. ఆ 3 ఎకరాలలో వాళ్ళు కూరగాయలు పండించుకొని హోల్సేల్గా పొద్దునే లేచి కూరగాయలు అమ్ముకుంటూ ఉంటారు వాళ్ళ తల్లిదండ్రులు. అట్లాంటి పిల్లల కోసం, అట్లాంటి తల్లిదండ్రులు ఉన్న పిల్లల కోసం కేసీఆర్ గారు చాలా గొప్ప ఆలోచనతోని గురుకులంలోని పెట్టి ఇలా ఒక్కొక్క విద్యార్థి మీద 1,25,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆ పిల్లలు కూడా మా ప్రవీణ్ అన్నలకు ఐపీఎస్ ఆఫీసర్ కావాలని, లేకుంటే ఆర్డీఓలు కావాలి, కలెక్టర్లు కావాలి, ఎంఆర్ఓలు కావాలనే గొప్ప ఆలోచనతోని ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రవీణ్ అన్న గారు కూడా అప్పుడు ఆఫీసర్గా దానికి సంబంధించిన డిపార్ట్మెంట్గా ఉండే అద్భుతంగా పనిచేసి దాని ఒక రూపకల్పనకు తీసుకొచ్చిన తర్వాత ఇలా ఆ అమ్మాయి వర్షిత అనే అమ్మాయి వాస్తవంగా ఆమె స్కూల్ టాపర్. ఆ అమ్మాయి ఆ స్కూల్ నుంచి స్కూల్ టాపర్. ఆ అమ్మాయి హనంకొండ కలెక్టర్ గారి దగ్గర నుంచి మొన్న అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. ఆ అమ్మాయిని ఆ స్కూల్లో ఉన్న ప్రిన్సిపల్ గారు, వైస్ ప్రిన్సిపల్ గారు, టీచర్ గారు ఎంత దారుణంగా హరాస్మెంట్ చేస్తూ ఉన్నారంటే, ఏం హరాస్మెంటు, ఆ భోజనంకి సంబంధించిన సామాన్ ఏదైతే గురుకుల స్కూల్కి పిల్లలకి భోజనం పెట్టడానికి ఆ గ్రాసరీస్ ఇస్తారో, ఆ రైస్ ఇస్తారో, అవన్నీ ఆ గ్రాసరీస్ వీళ్ళు ఎత్తుకపోతుంటే ఆ అమ్మాయి చూసింది. ఆ అమ్మాయి ఆ స్కూల్లో స్కూల్ క్యాప్టెన్. అమ్మాయి 600 మెంబర్స్ ఆ క్లాసో ఆ స్కూల్ క్యాప్టెన్. ఆ స్కూల్ క్యాప్టెన్ని ఆమె చూసిన తర్వాత ఇది బయటికి చెప్పొద్దు అని ఆ అమ్మాయిని హరాస్ చేయడం మొదలుపెట్టిండ్రు. కానీ ఆ అమ్మాయి చాలా బ్రైట్ స్టూడెంట్. చెప్పిన తర్వాత ఒక 1 వీక్ బ్యాక్ దీపావళి ముందు ఇంటికి పోయింది. ఇంటికి పోయిన తర్వాత ఒక 1 వీక్ హాలిడేస్ తీసుకుంది. ఎందుకంటే ఆమె కిడ్నీలో చిన్న స్టోన్ వస్తే ఆ 1 వీకే జస్ట్ ఆమెకి ఏం హెల్త్ ఇష్యూ లేదు, ఏం లేదు, అబ్సల్యూట్లీ నార్మల్గా మనకేమి ఇట్లా చిన్న ఎప్పుడైనా కడుపు నొప్పి వస్తుందో అట్లా చిన్న కడుపు నొప్పి ఉంటే చెక్ చేయించుకుంది. ఓ 1 వీక్ ఇంటి దగ్గర రెస్ట్ తీసుకొని మళ్ళీ స్కూల్కి పోయింది. స్కూల్కి పోయిన అమ్మాయి నేను ఇంట్లో పేరెంట్స్ దింపొచ్చిన తర్వాత, స్కూల్లో దింపొచ్చిన తర్వాత ఆ స్కూల్లో ఆ అమ్మాయిని విపరీతంగా టార్చర్ పెట్టడము, విపరీతంగా ఇన్సల్ట్ చేయడము, పిల్లల ముంగట పొద్దున 6:30కి ఆ పేరెంట్స్తోని ఆ స్కూల్లో ఉన్న టీచరు పేరెంట్స్తోని నిన్న అర్లీ మార్నింగ్ 6:30కి పేరెంట్స్కి ఫోన్ చేసి ఆ అమ్మాయితో మాట్లాడిపించారు. ఆ అమ్మాయితో ఏం మాట్లాడిండు, నాన్న నాకు ఈ హాస్టల్లో ఉండబుద్ధి అయితలేదు, నేను ఇంటికి వస్తా అని ఫోన్ చేసింది. ఆడ నుంచి ఉండి ఇమీడియట్గా వాళ్ళు అర్లీ మార్నింగ్ 6:30 కాబట్టి లేచి ఇమీడియట్ 1 అవర్ లోపల 7:30 లోపల స్కూల్ ముంగట ఉన్నారు. 6:30కి ఫోన్ మాట్లాడిస్తారు. 7:30 వరకు ఆమె సూసైడ్ చేసుకొని చనిపోతుందంటే ఎంత దారుణం ఇది. ఈజ్ ఇట్ నాట్ ద నెగ్లిజెన్స్ ఆఫ్ ద టీచర్స్, స్కూల్ స్టాఫ్? ఇది వాస్తదా? తర్వాత ఈ అమ్మాయి పోయినప్పుడు సూసైడ్ చేసుకుంటే ఇవ్వండి ఈ విధంగా తను హ్యాంగ్ చేసుకొని చనిపోయింది ఆ హాస్టల్లో. వాళ్ళు ఇన్సల్ట్ చేసిన తర్వాత వాళ్ళందరి ముంగటి నుంచి ఆమె లేచి ఆడ నుంచి హాస్టల్ రూమ్కి ఉరికితే ఆడ సూసైడ్ చేసుకుంటుంటే కూడా టీచర్లు పిల్లలు అందరు ఉండగా టీచర్ల ముంగటి నుంచి పోయినా
ఎందుకు పోయింది ఆ రూమ్ వెనుక, ఎందుకు ఉరికింది అసెంబ్లీ దగ్గర నుంచి అని ఒక్కరు కూడా పోయి చూడలేదు. ఆ హాస్టల్కి ఆడ అరుస్తుంటే ఇక్కడ పక్కనే వినపడుతుంది. ఆడ అరుస్తున్నా అది ఉరేసుకున్నప్పుడు నేచురల్లీ మనిషి అరుస్తాడు కదా, ఆ నొప్పికి దానికి సౌండ్స్ వస్తున్నా కూడా ఒక్కరు కూడా పోలేదు. ఎంత దారుణం అండి ఇది. తర్వాత ఆ అమ్మాయిది డెడ్ బాడీ ఎట్లా తీసుకుపోతారండి? అది గురుకులం స్కూలా లేకుంటే ఏమన్నా ఇదా? అమ్మాయిది డెడ్ బాడీకి చూడండి అండి, ట్రాక్టర్లో తీసుకుపోతారా అండి? అమ్మాయి డెడ్ బాడీ ట్రాక్టర్లో తీసుకుపోతారు. ఆ ట్రాక్టర్లో తీసుకుపోతుంటే ఈ పిల్లలు ఎట్లా ఏడుస్తారు ఒక్కసారి చూడండి అండి. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఆడపిల్లలు ఏ విధంగా ఏడుస్తున్నారు ఒక్కసారి చూడండి. వాళ్ళ స్కూల్ క్లాస్మేట్స్, ఐఎమ్ బ్యాచ్మేట్స్, ఈవెన్ ట్రాక్టర్, ఇది వీడియోలో ఉంది, మీకు వీడియో కూడా చూపించమంటే చూపిస్తా. ఇది వీడియోలో కూడా ఉంది. ఈ ట్రాక్టర్లో బాడీ తీసుకుపోతుంటే పిల్లలు ఏ విధంగా ఏడుస్తూ ఉన్నారు అనేది ఒక్కసారి మీరు చూడొచ్చు. ట్రాక్టర్లో తీసుకొని వచ్చి ఇలా మార్చరీలా ఏ విధంగా పడేసిపోతారో కూడా మీరు చూడొచ్చు. డెడ్ బాడీ చాలా 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 బాధాకరం. ఇలా ఇప్పటివరకు ఈ ఇన్సిడెంట్ అయిపోయింది, 109 మందిని చంపిర్రు, ఈమెతోని 110 మంది అవుతారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తూ ఉంది మీకు? మీరు ఇది చూడొచ్చు. ఇప్పుడు ప్రవీణ్ అన్న చెప్పినట్టు 109 మంది ఇంతకుముందు చనిపోయినరు, ఇప్పుడు ఈమెతో కలిపి 110 మంది విద్యార్థులు చనిపోవడం అనేది ఎంత బాధాకరమో ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచన చేయండి. రేవంత్ రెడ్డి గారు మీకు ఒక్కటే చెప్తా ఉన్నారు, మీకు కేసీఆర్ గారి మీద కోపం ఉంటే కేసీఆర్ గారి మీద తీర్చుకోండి, మాకు అభ్యంతరం లేదు. లేదు కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, మా మీద కోపం ఉంటే మా మీద తీర్చుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ కేసీఆర్ గారు పెట్టిన గురుకులలో చదువుకుంటున్న ఈ పేద పిల్లల మీద, వీళ్ళ మీద తీర్చుకుంటే నీకు వచ్చేదేంటిది? నేను ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఎట్టు పరిస్థితులలో ఆ ప్రిన్సిపల్, ఆ టీచర్లు, ఆ వార్డను 100కు 100% సస్పెండ్ చేయాలి. ఆ అమ్మాయికి ₹1 ఎక్స్గ్రేషియా కూడా ప్రభుత్వం ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇలా మంత్రి గారి నియోజకవర్గం అయితే ఇప్పటిదాకా ఒకరు కూడా స్పందించారండి గవర్నమెంట్ నుంచి? మంత్రి గారు ఏమైనా నిద్రపోతుర్రా? రోజు వాళ్ళ పంచాయతీలు పెట్టుకొని పైసల వసూళ్ళకి ఒకందొకడు తుపాకీలు పెట్టుకుంటావు. వీడు ఇన్ని పైసలు అడిగిండు, వాడు అన్ని పైసలు అడిగిండు, తుపాకీలు పెట్టుకొని సీఎం ఏమో, ఒక మంత్రి గారి కూతురేమో సీఎం గారు తుపాకీ పంపించిరని ఒకటి చెప్తారు, మంత్రి గారు OSD తుపాకీ పెట్టినని సీఎం మనిషి ఇంకో